వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడైతే మనం బాగున్నప్పుడు, అంటే మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మన టైం బాగున్నప్పుడు మన చుట్టూ చేరి, అబ్బా నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు కాబట్టే ఇలాగా సక్సెస్ఫుల్ అయ్యావు, నీ ప్లేస్లో ఇంకో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఇలాంటి స్థానాన్ని ఖచ్చితంగా తీసుకోలేరు. అంతటి ప్రతిభ నీకుంది, అంతటి పనివంతుడివి నువ్వు అని చెప్పేసి ఇలాగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే నువ్వు బాగోవో అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ రాయి ఎవరైతే నిన్ను పొగిడి నీ చుట్టూ తిరిగారో వాళ్ళ దగ్గర నుంచే వస్తుందన్నమాట. ఎవరైతే మిమ్మల్ని పొగిడి తురుములు తోపులు, మీరు కాబట్టే ఇన్ని పనులు చేశారు, మీరు కాబట్టే సాధించారు అని చెప్పేసి ఆకాశాన్ని ఎత్తేసి ఆ మంచి టైంని మీ చుట్టూ తిరుగుతూ మీ వాళ్ళు అన్నట్టుగా ఎవరైతే నటించారో వాళ్ళ దగ్గర నుండి ఫస్ట్ ట్రై పడిద్ది. ఏ విధంగా అంటే ఏదో అప్పుడు ఏదో టైం బాగుండి ఏదో కలిసి వచ్చి ఆ స్థానానికి వెళ్ళారు, ఆ పదవి వచ్చింది, ఆ జాబ్ వచ్చింది, ఆ ర్యాంక్ కొట్టారు, రకరకాలుగా అంటే మీరు ఏ విషయంలో అయితే పురోగతి సాధించారో ఆ విషయం గురించి అనమాట. ఇప్పుడు చూడండి, నిజాలు బట్టబయలవ్వలేదు. టైం గడిచిన కొద్దీ అయిపోయింది కదా పని అని చెప్పేసి మీది పొరపాటున వచ్చిన జాబ్ పోవడము, లేదంటే ఆ ర్యాంక్ వచ్చినా కానీ కరెక్ట్ సీట్ రాకపోవడము, లేదు అంటే ఏ విషయంలో అయినా మీరు ఒక లైఫ్ పార్ట్నర్ని ఎత్తుక్కుంటే అప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు విడిపోగానే చూసారా ఎన్నో రోజులు 3 నెలలు ముచ్చట అయిపోయిందని చెప్పేసి మీ లైఫ్ పార్ట్నర్ విషయంలోనే కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చండి. మీరు ఎదిగినప్పుడు మీ చుట్టూ తిరిగిన వాళ్ళే మీరు పడినప్పుడు, కింద పడినప్పుడు ఒక నెగిటివిటీని తీసుకునేది పొగిడిన వాళ్ళ దగ్గర నుంచే ఫస్ట్ అనమాట. అలా కాకుండా మీరు కింద పడ్డప్పుడు, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, మీరు సాడ్గా ఉన్నప్పుడు, మీ మీ చుట్టూ ఏమీ లేనప్పుడు, మీ చుట్టూ అన్నీ ఉన్నప్పుడు, ఎన్ని విషయాల్లో అయినా, ఏ విషయంలో అయినా, ఎప్పుడైనా, ఏ టైంలో అయినా మిమ్మల్ని మీలాగా ఎవరైతే చూస్తారో, అంటే ఏ టైంలో అయినా యాక్సెప్ట్ చేయడం, ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడం, అలాంటి వాళ్ళే మీ వారవుతారు. అలాంటి వాళ్ళు మాత్రమే మీ చుట్టుపక్కల ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు, ఓ 10 మంది పెద్ద గ్రూప్ ఉండాల్సిన పని లేదు. నేను చేసినా నన్ను నాలా చూస్తారు, నేను ఏం మాట్లాడినా నన్ను నాలాగానే వాళ్ళు మాట్లాడి ఉంటారు అని అర్థం చేసుకుంటారు అనేవాళ్ళు ఒక్కరు కావాలి. కానీ మందలాగా 100 మంది ఉంటే ఏం లాభం చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచే నీ అనుకునే వాళ్ళ దగ్గర నుంచే రాళ్ళు పడ్డప్పుడు ఆ ఏదైతే ఉంటుందో నమ్మినప్పుడు నమ్మక ద్రోహం చేయడం అనేది దాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు ఇమీడియట్గా. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఒక్కసారి చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.